కేరళలోని ఎరుమేలి ఎంఈఎస్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శబరిమల వెళ్లే వాహనాలు పోలీసులు నిలిపివేయడంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడుకు చెందిన అయ్యప్ప స్వామి భక్తులు రోడ్లపైన పడికాపులు కాస్తున్నారు. 4 గంటలుగా రోడ్లపైనే స్వాములు బైఠాయించారు. ఎంతకీ పోలీసులు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల నుంచి తిరిగి వెళ్లే వాహనాలు నిలిపివేసి ధర్నాకు దిగారు. కేరళలోని ఎరుమేలి ఎంఈఎస్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శబరిమల వెళ్లే వాహనాలు పోలీసులు నిలిపివేయడంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడుకు చెందిన అయ్యప్ప స్వామి భక్తులు రోడ్లపైన పడిగాపులు కాస్తున్నారు. 4 గంటలుగా రోడ్లపైనే స్వాములు బైఠాయించారు. ఎంతకీ పోలీసులు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల నుంచి తిరిగి వెళ్లే వాహనాలు నిలిపివేసి ధర్నాకు దిగారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, అయ్యప్ప స్వామి భక్తులు ధర్నాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన భక్తులు ఈ మాసంలో ఎక్కువగా శబరిమల మాల ధరించి శబరిమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని వస్తుంటారు. ఈ నేపథ్యంలో గత 10 రోజుల క్రితం కూడా చాలా మంది భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా ఉన్నట్టుండి భక్తుల రద్దీ పెరిగిపోవడంతో అటు పైన పంపా వద్ద గానీ, ఎరిమెల్లి వద్ద గానీ ఎక్కడికెక్కడ భక్తులను ఆపివేసి వారిని ఇబ్బందులు పాలు చేసిన పరిస్థితి. మరోవైపు ఈ రోజు 5 గంటల సేపు, తెల్లవారుజామున 5 గంటల సేపు తమను ఎరిమెల వద్ద నుంచి పంపా వద్దకు వెళ్లే వాహనాలను ఆపడంతో చాలా మంది భక్తులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు వందలాది వాహనాలు అక్కడ ఆగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగు భక్తులంతా ఏకమై అక్కడ సుమారు ఒక 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు దిగివచ్చి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. కానీ కావాలని కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఈ విధంగా తమను ఇబ్బంది పెడుతున్నారు. భవిష్యత్తులో ఇట్లాంటివి లేకుండా చేయాలని కూడా వారు ట్రావెన్కోర్ దేవస్థానం అధికారులకు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. మొత్తం మీద అయితే సుమారు 2 గంటల పాటు ఎరిమెల్లిలోనే ఎంఎస్సి కాలేజీ వద్ద పెద్ద ఎత్తున తెలుగు తమిళ భక్తుల ఆందోళన చేయడంతో ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తాము ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి ప్రత్యేకంగా ఏదైతే ఇరుముడి ధరించి భక్తులు వెళ్లే సమయంలో అయ్యప్పకు వెళ్లే ప్రతి సీజనల్ సమయంలో ఉన్నతాధికారులను అక్కడి నుంచి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేస్తామని కూడా తెలుగు భక్తులకు హామీ ఇచ్చారు. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.